పెట్టుడు, ముగ్గులేడు వేయడము అయిపోయింది. న్యూ ఇయర్ అయిపోయింది. ఓకే, సంతోషమే. కానీ మీరెంతమంది అయితే ఈరోజు ఇక్కడ ఈ దేవుని ఆలయంలో నూతన సంవత్సరం జరుగుతుంది కదా, దేవుడు మీ జీవితంలో అందరినీ అభివృద్ధి చేయను గాక. ఇక్కడ కీర్తన గ్రంథము 143 హిందీ బైబిల్ ఎవరి దగ్గర ఉంది ఇక్కడ? లేకుంటే ఫోన్లో కూడా తీయొచ్చు ఎవరన్నా అప్పటి వరకు. కీర్తన గ్రంథము 143 5 నుంచి తెలుగులో. పూర్వదినములు జ్ఞాపకము చేసుకొనుచున్నాను. ఇక్కడ చూడండి, ఏ దినములు? పాత రోజు. నీ క్రియలన్నీయు ధ్యానించుచున్నాను. నేను నీ చేతుల పని యోచించుచున్నాను. నీ తట్టు నా చేతులు చాపుచున్నాను. ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. దేవుని నామమునకు స్తోత్రం. ఒక మాట ఇక్కడ బైబిల్ ఏముందంటే, పూర్వ దినములు జ్ఞాపకము చేసుకుంటున్నారు. చాలా మంది ఒక్కసారి ఒక రేంజ్ లో వెళ్ళిపోయిన తర్వాత వెనక తిరిగి చూడరు. బైబిల్ అంటుంది, నీవు పూర్వ దినమందు ఎలా ఉన్నావు, నీ పరిస్థితి ఏంటి, అది నువ్వు గుర్తించుకోవాలి. ఇక్కడ ఉన్న వారందరూ 20 సంవత్సరం కింద మా బతుకులు ఎలా ఉంటాయి, 30 సంవత్సరం కింద మా బతుకులు ఏముంటాయి, 30 సంవత్సరం కింద నా దగ్గర ఏముంటాయి, 30 సంవత్సరం ఎక్కడ ఉంటాయి, ఒక్కసారి బైబిల్ చెప్తుంది గుర్తించుకోవాలి. చాలా మంది హిందీలో ఏమంటారు కదా, కవి भी अपना औकात नहीं भूलना అంటారు కదా. ఎక్కువ టూ మచ్ గా ఎవరైనా చేస్తే ఏమంటారు, కవి भी अपना वही बात है, यही बात है. औकात అంటే పాత రోజులో ఎలాంటి సమయం ఎలాంటి కష్టాలు మాకున్నాయో అవి ఎప్పుడు కూడా మనము మర్చిపో